ఆంధ్రుల రాజధాని అమరావతి ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. విభజిత రాష్ట్రంలో హైదరాబాద్, తెలంగాణకు చెందగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకునేలా విభజన చట్టంలో పొందుపరిచారు. ఈ మేరకు 2015 అక్టోబర్ 22న విజయదశమి వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అమరావతి దేవేంద్రుడి రాజధానిగా ప్రఖ్యాతిగాంచిన ఆ పేరునే ఆంధ్రప్రదేశ్ రాజధానికి నామకరణం చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం ఒక కమిటీని నియమించింది. కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అధ్యయనం చేసిన తర్వాత గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రాజధాని ప్రాంతం నిర్ధారణ జరగడంతో ప్రభుత్వం వేగంగా పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా భూ యాజమాన్యులను రాజధానిలో భాగం చేసింది. మెరుగైన పరిహారంతో పాటు భూములిచ్చిన రైతులు ఇతర యాజమానులకు కొంత స్థలాన్ని కూడా అందించే ప్రతిపాదనలు చేసింది. దీనికి రాజధాని రైతుల నుంచి సానుకూలత రావడంతో 2015 అక్టోబర్ 22న విజయదశమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సహా ఉద్దండరాయునిపాలెం వద్ద అమరావతికి శంకుస్థాపన జరిగింది. మొదట్లో రాజధాని పనులు వేగంగా జరిగినప్పటికీ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య కొంత దూరం పెరగడంతో నిధుల కొరత ఏర్పడింది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు.